నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. హాయ్ అండి, నమస్తే. సో దావోస్ లో బిజినెస్ సమ్మిట్ జరుగుతోంది కదా, దానికి చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అయ్యారు. అట్ ద సేమ్ టైం లోకేష్ గారు, ఆఫ్ కోర్స్ తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు. సో ఆల్రెడీ ఇంతకు ముందు అయితే చూసుకున్నట్టయితే 56,000 crores రేవంత్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే గతంలో అసలు ఇలాంటి మీటింగ్స్ లో సక్సెస్ అయ్యి ఎన్నో బిజినెస్ లో ఎన్నో కంపెనీస్ ని తీసుకొని వచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇప్పుడు చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది అని అనుకోవచ్చు. అండ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా హైగా ఉన్నాయి ఇప్పుడు. సో చాలా కసి మీద ఉన్నారు ఆంధ్ర వాళ్ళు కూడా అని. సో ఈ దీంట్లో ఎవరు గెలుస్తారు అని అంటారు? గెలుపోటములని కాకపోయినా ఇద్దరు గురు శిష్యులండి. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు గురు శిష్యుల బంధం వాళ్ళిద్దరిది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈయన ఫస్ట్ యంగ్స్టర్ గా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ అన్ని నేర్చుకుంటూ, ఆయన రాజకీయాన్ని నేర్చుకుంటూ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. సో గురు శిష్యుల బంధం అనమాట. గతంలో కూడా మనం చూస్తే, గతంలో కేసీఆర్ అలాగే తను జగన్మోహన్ రెడ్డి ఇద్దరి మధ్య మంచి సఖ్యత, మంచి బంధం ఉండేది, అన్నింట్లో ఉండేది. ఒక ఇలాంటి వాటిలో తప్ప ఇట్లా రాష్ట్రం కోసం అభివృద్ధి పదంలో పరిగెట్టడంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ముసుకేసుకుని పడుకునేవాడు. ఇక్కడ కేసీఆర్, కేటీఆర్ కొంచెం ముందుకు వెళ్ళేవాడు. ఈసారి మాత్రం అట్లా లేదు సిచ్యువేషన్. ఈసారి నువ్వా నేనా అన్నట్టు పోటీ ఉంది. గురు శిష్యుల మధ్య పోటీ ఇవాళ. సో ఇందులో శిష్యుడు గురువును మించిన శిష్యుడుగా 56,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఒక్క రోజులో సాధించగలిగాడు. సో దానికి కారణం హైదరాబాద్కున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైదరాబాద్లో ఉన్న ల్యాండ్ అవైలబిలిటీ, హైదరాబాద్ అనే ఒక నగరానికి ఉన్న పేరు ప్రఖ్యాతులు, ఇక్కడున్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, మౌలిక సదుపాయాలు, ఇవన్నీ చూసిన తర్వాత మ్యాన్ పవర్, ఇదంతా చూసిన తర్వాత ఏ కంపెనీ అయినా హైదరాబాద్ వైపు చూడటానికి మొగ్గు చూపుతుంది. ఆ రకంగా అది ఒక అడ్వాంటేజ్ అయింది రేవంత్ రెడ్డికి. మరి ఈ అడ్వాంటేజ్ ఎవరు కల్పించారు? చంద్రబాబు నాయుడు గారే బీజం వేశారు ఈ అడ్వాంటేజ్ కి. ఆ రోజు రాళ్లు రప్పల మధ్య హైటెక్ సిటీని నిర్మించి ఇట్లా కాలికి బలపం కట్టుకొని దావోస్ అని, సింగపూర్ అని, అమెరికా అని వెళ్ళి కంపెనీలను తీసుకొచ్చి హైదరాబాద్ ఈ స్థాయిలో ఇవాళ వెలిగిపోవటానికి బీజాలు వేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలా చంద్రబాబు నాయుడు గారు తయారు చేసిన, మౌలికంగా హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు తయారు చేసిన ఈ వెలుగుల్లో నుంచి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఒక కంపెనీలు పట్టుకొస్తున్నారు. 56,000 కోట్లు మాటలు కాదు, చాలా గొప్ప విజయం అని చెప్పాలి. అదే సమయంలో చంద్రబాబు గారిని కూడా తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. ఆయన కూడా ఈ వయసులో కూడా ఆయన 74 ఏళ్ల వయసులో 24 ఏళ్ల కుర్రాడిలో ఆయన పరిగెడుతున్నాడు. ఆయన కూడా ఇవాళ దావోస్లో తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళారు. ఐటీ శాఖ, మానవ వనరుల శాఖ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖల మంత్రిగా ఇవాళ నారా లోకేష్ గారు కూడా ఆ సదస్సులకు వెళ్ళారు. వెళ్ళి రకరకాల ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు కావచ్చు, మానవ వనరులు, మా దగ్గర పుష్కలంగా మానవ వనరులు ఉన్నాయి, మేము డెఫినెట్ గా మీకు కావాల్సిన విధంగా మేము చేయగలుగుతామని చెప్పి తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళి ఇవాళ పెట్టుబడుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్ గా చిన్న చిన్నవి అయినాయి, ఇప్పటికే ఒప్పందాలు అయ్యాయి, కానీ తెలంగాణను మించి ఒప్పందాలు అవ్వలేదు. బట్ డెఫినెట్ గా ఇవాళ 56,000 కోట్ల నుండి డెఫినెట్ గా ఇవాళ రేపు వాళ్ళు కూడా 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తేటానికి చంద్రబాబు నాయుడు గారు కూడా సక్సెస్ అవుతారని మనం భావించవచ్చు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆ పెట్టుబడులు అక్కడికి వెళ్ళి మాట్లాడుకుని పెట్టుబడులకు ఓకే చేయించుకోవడం రావటం ఒక ఎత్తు అయితే, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం ఒక ఎత్తు. ఇవాళ చాలా కంపెనీలు ఏం ఆలోచిస్తున్నాయంటే, సరే అక్కడ వెళ్దాం అనుకున్నాము, మరి హైదరాబాద్ తెలంగాణకు అయితే మరి ఆంధ్రప్రదేశ్కి ఏముంది అని ఆలోచిస్తున్నారు. ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవటంలో చంద్రబాబు గారు సూపర్ సక్సెస్ అవుతున్నారు అని చెప్పాలి. సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవటంలో దేశంలో ఆయన మించిన లీడర్ లేడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? ఎస్, మీకు ఎయిర్పోర్ట్ కావాలా? విశాఖపట్నం ఉంది, వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉంది, మీరు ల్యాండ్ అవైలబిలిటీ శ్రీకాకుళం, విజయనగరంలో ఉంది, చక్కగా దిగగానే 1 గంటలో మీరు ఆ పరిశ్రమ అక్కడ స్థాపించుకోవచ్చు, కాబట్టి ఇక్కడికి రండి అంటున్నారు. మేము అక్కడ కాదండి అన్నారు. సరే అనంతపురం రండి అంటున్నారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది, 1 గంట జర్నీలో మీరు అనంతపురంకి వచ్చేసేయచ్చు, సో అనంతపురంకి రండి అంటున్నారు. సో ఆ ఎయిర్పోర్ట్ ని, ఈ ఎయిర్పోర్ట్ ని ఉపయోగించుకొని ఇక్కడ పెట్టుబడుల కల్పన కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక
అడ్వాంటేజ్ ఏంటంటే హైదరాబాద్కు లేని అడ్వాంటేజ్ ఏంటంటే ఏపీకి, హైదరాబాద్లో మీరు RRR దగ్గరికి వెళ్ళినా కానీ ₹1,00,00,000 తక్కువ ఉంటుంది భూమి. ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ లేదనుకోండి, గబుక్కున ప్రైవేట్ ల్యాండ్ కావాలంటే అవైలబిలిటీ కూడా ఉండదు, చాలా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అదే ఏపీలో అలాంటి పరిస్థితి లేదు. అనంతపురంలో చాలా చౌకగా భూములు దొరుకుతున్నాయి, శ్రీకాకుళం విజయనగరంలో భూములు దొరుకుతున్నాయి, ప్రకాశం జిల్లా దగ్గర దొనకొండ దగ్గర అనేకమైన భూములు ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాబోతోంది. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టమని నారా లోకేష్ గారు కొంతమంది బిజినెస్ ప్రతినిధులకు కూడా ఆఫర్ ఇచ్చారు, మీరు రండి మా దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టండి అని చెప్పారు. ఆ పక్కనే దొనకొండలో ఇవాళ కొన్ని వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ అవైలబిలిటీ ఉంది. సో ఇవన్నీ ఒకసారి చూసుకుంటే హైదరాబాద్ కంటే కూడా ల్యాండ్ అవైలబిలిటీ కానీ ఆ సరస్సు తక్కువ ధరలో లభించడం కానీ ఇవన్నీ కూడా అవకాశం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నిటిని కూడా షోకేస్ చేసి చూపిస్తున్నారు వాళ్ళందరికీ. చూపించి వాటి ద్వారా మౌలిక సదుపాయాల కోసం ఇక్కడ కొన్ని సంస్థలు తీసుకొచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో గురువా శిష్యుడా తేలిపోద్ది. గురువును మించిన శిష్యుడు అవుతాడా, లేదు ఆల్వేస్ గురువు ఇస్ ద బెస్ట్ అని అనిపించుకుంటాడా అనేది రాబోయే 2-3 రోజుల్లో డిసైడ్ అయిపోతుంది.